బ్యాక్ టు న్యూస్. గెలుపు ధీమా, అధికారంలోకి మళ్లీ వస్తామన్న విశ్వాసం, పోలింగ్ సరళి అంచనాలు వేసి ఎన్ని సీట్లు వస్తాయో లెక్కలు వేసుకునే తరుణం. డోకా లేదు, అధికారం మనదే. ఇది తెలుగు పార్టీ అధికారం మనది. ఇది తెలుగు పార్టీ అంచనాలు. టీడీపీ అధికారంలోకి వస్తుందా? వారి విశ్వాసం ఏంటి? కలిసొచ్చిన కాలం ఏంటి? ఓటర్లు టీడీపీకి మరోసారి అవకాశం ఇస్తున్నారా? ఎలాంటి సందేహం లేదు, రాష్ట్రంలో 100% మళ్లీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 130 స్థానాల్లో తెదేపా గెలుస్తుందన్నది చంద్రబాబు వేసుకున్న లెక్కలు. ఇందులో రెండో ఆలోచన లేదన్నది ఆయన ధీమా. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని గట్టిగానే ఆయన చెబుతున్నారు. పెరిగిన పోలింగ్ శాతం తమకు అనుకూలిస్తుందన్నది తెలుగుదేశం పార్టీ ధీమా. టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజామోదం పొందాయని, అవే తమ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఉపయోగపడతాయని చంద్రబాబు అంటున్నారు. ఈ మేరకే ఆయన లెక్కలు వేసి మరీ 130 సీట్లకు తగ్గకుండా పార్టీ ముందుకు దూసుకుపోతుందని చెప్పేస్తున్నారు. చంద్రబాబు లెక్కలు ఎలా ఉన్నా ఆయన ఈ నిర్ణయానికి రావటానికి మాత్రం కొన్ని ప్రాథమిక అంచెలు పరిగణలోకి తీసుకొని ఉంటారని నిపుణులంటున్నారు. ప్రధానంగా తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లాయన్న నమ్మకం చంద్రబాబుకు గట్టిగానే ఉందని, ఇదే ఆయన గట్టి నమ్మకానికి కారణమని వారంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఏపీలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించింది. అధికారం చేపట్టింది, ఎన్డీఏతో జతకట్టింది, కేంద్రంలో భాగస్వామ్యమైంది. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ ఎన్డీఏకు పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అయితే హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ అంటూ ప్రధాని మోడీ తెచ్చిన ప్రతిపాదనకు టీడీపీ ఓకే చెప్పింది. హోదా కన్నా ప్యాకేజీ వల్ల లాభాలున్నాయంటూ చెప్పుకొచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో మరోసారి హోదానే కావాలంటూ టీడీపీ గలం విప్పింది. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో కేంద్రం మోసం చేస్తోందంటూ ఎన్డీఏతో తెగతింపులు చేసుకుంది. కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకుంది. హోదా కోసం ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాటాలు చేసింది. హోదా వల్ల చాలా లాభాలున్నాయంటూ పదే పదే చెప్పుకొచ్చిన చంద్రబాబు ప్లాట్ మార్చి బీజేపీ మోసం చేసిందని, ప్రధాని నరేంద్ర మోడీ దగాకు పాల్పడ్డారని నిప్పులు చెరగటం పలు విమర్శలకు తావిచ్చింది. వీటి నుంచి బయటపడేందుకు చంద్రబాబు తంటాలు పడవలసి వచ్చింది. అయితే 4 ఏళ్ల పాటు ఎన్డీఏతో జతకట్టి కేంద్ర మంత్రివర్గంలోనూ భాగస్వామ్యంగా మెలిగిన తెలుగుదేశం పార్టీ హోదా అంటూ కొత్త పల్లవి అందుకుందంటూ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నిప్పులు చెరిగింది. బాబు వైఖరిని ఎండగట్టింది. దీంతో తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడింది. మరోవైపు చివరి సంవత్సరం చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాలపై పూర్తి దృష్టి సారించారు. పింఛన్ల పెంపు, అన్నదాత సుఖీభవ కార్యక్రమం, అన్నా క్యాంటీన్లు, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, పసుపు కుంకుమ వంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకు వెళ్లే కార్యక్రమాలు చేపట్టింది. మరోవైపు పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నడుం బిగించింది. పోలవరం నిర్మాణానికి కేంద్రం సహకరించటం లేదంటూ ఆరోపణలు గుప్పిస్తూ ఎన్డీఏ సర్కార్ ప్రధానంగా బీజేపీని, ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ చంద్రబాబు ముందుకు సాగారు. ఎన్నికల ముందు చంద్రబాబు జిమ్మిక్కులు చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీ ఎదురుదాడికి దిగిన నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ ఇరకాటంలో పడింది. అయినా ధీటుగా ముందుకు సాగే యత్నాలు చేసింది. ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నడుం బిగించింది.
చంద్రబాబు ఆ దిశగానే వడివడిగా అడుగులు వేశారు. ప్రత్యర్థులు ఎంతగా విమర్శలు చేస్తే అంతగా దూసుకుపోయేందుకు ఆయన పరుగులు పెట్టారు. ఇక తెలంగాణలో వచ్చిన ముందస్తు ఎన్నికల్లో మహాకూటమితో పొత్తు పెట్టుకుని ముందుకు సాగిన చంద్రబాబు తెలంగాణలో పెద్ద ఎత్తునే ప్రచారం చేశారు. అయితే ఫలితాలు టీడీపీకి చేదు అనుభవాన్నే మిగిల్చాయి. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలను చంద్రబాబు అందిపుచ్చుకున్నారు. తెలంగాణలో చెప్పాడు, ఏమన్నాడు? మన బిర్యానీ పేడ బిర్యానీ, మన ఉలవచారు తెలంగాణలో పశువులు తింటాయి, మనమంతా కూడా తెలంగాణ ద్రోహులం, తరి మనలో కొట్టాల. నేను అంటున్నా, మీ హైదరాబాద్ అనే కాదు, ప్రపంచం మొత్తం ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కాపాడుకునే శక్తి నాకుందని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మాతో పెట్టుకుంటే మీ హైదరాబాద్ బ్రాండ్ ఉండదు, ఎవరు కూడా అక్కడ ఉండరు, పారిపోయే పరిస్థితి వస్తుంది. అనవసరంగా పెట్టుకోవద్దండి. నేనే డెవలప్ చేశా, నీ గొప్పేం కాదు, దాంట్లో నాదే గొప్ప. ఏపీ ఎన్నికల్లో సాగిన త్రిముఖ పోటీలో ముందుండేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగానే అడుగులు వేశారు. ప్రతి ఎన్నికల ప్రచారంలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలు వివరిస్తూ పోయారు. అంతటితో ఆయన ఆగలేదు. రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ అన్యాయం చేశారంటూ చెప్పుకొచ్చిన చంద్రబాబు కేసీఆర్, జగన్ కలిసి నాటకం ఆడుతున్నారని, ఏపీని సర్వనాశనం చేసేందుకు చూస్తున్నారని ఆరోపిస్తూ వచ్చారు. ఈ విషయాన్ని ఆయన పదే పదే ప్రచార సభలో వాడుకోవటంతో పాటు ప్రజలను రెచ్చగొట్టే రీతిలో ప్రసంగాలు సాగించారు. ప్రత్యర్థుల కన్నా ప్రచారంలో వెనుకబడిన సమయంలో రంగంలోకి దిగిన చంద్రబాబు ఉరుకులు పరుగుల మీద ముందుకు సాగుతూ ప్రజల్లోకి దూసుకుపోయారు. ఓవైపు టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు పెరిగిపోతున్న నేపథ్యంలో నేతలను కాపాడుకునేందుకు చంద్రబాబు తంటాలు పడుతూనే ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓట్లు కొంటామంటారు, నాయకులు కొంటామంటారు. ఏంటి మీ కండ కవరం ఏంటి, మీ గర్వం ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు నాకైతే అర్థం కావడంలా. సాధారణ ఎన్నికలకు ఎన్నికల సంఘం సమాయత్తమై ప్రకటించిన అనంతరం చంద్రబాబు పలు వివాదాలకు మూలబిందువయ్యారు. అధికారుల బదిలీలు వ్యవహారంలో ఆయన నేరుగా ఎన్నికల సంఘాన్నే ఢీకొన్నారు, కోర్టుకెక్కారు. అయితే ఈసీ అధికారాల్లో తాము జోక్యం చేసుకోబోమంటూ కోర్టు తేల్చి చెప్పడంతో వెనక్కి తగ్గారు. ఇటు రొటీన్ గా సాగే ఐటీ దాడులు, పోలీసుల కార్డన్ సర్చ్లను సైతం చంద్రబాబు రచ్చ చేసేందుకు వెనుకాడలేదు. దీని వెనుక కేంద్రం కుట్రలు పన్నుతోందని, నరేంద్ర మోడీ పగపట్టి వేధిస్తున్నారని ఆరోపణాస్త్రాలు సంధించారు. ప్రతి విషయంలోనూ జగన్, కేసీఆర్, మోడీ అంటూ ఆయన గొంతెత్తి అరుస్తూనే ముందుకు సాగారు. ఈసీ వైఖరిపై యుద్ధాన్నే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోకి పోలింగ్ శాతం భారీగా ఉండటంతో అది అనుకూలమని అధికార టీడీపీ భావిస్తోంది. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని, అందువల్లే మరోసారి అండగా నిలిచేందుకు ఓటు వేయటానికి ముందుకు వచ్చారని టీడీపీ అంచనా వేస్తోంది. పసుపు కుంకుమ అమలుతో మహిళలు, పింఛన్ మొత్తం పెంపుపై వృద్ధులు సంతృప్తిగా ఉన్నారని నేతలంటున్నారు. అమరావతిలో పురోభివృద్ధి, పోలవరం పనుల్లో పురోగతి వంటివన్నీ తమకు అనుకూల అంశాలని లెక్కలు వేసుకుంటోంది. పోలింగ్ కేంద్రాల ఏర్పాటులో, ఈవీఎంల నిర్వహణలో ఎన్నికల సంఘం వైఫల్యం చెందినప్పటికీ ప్రజలు ముందుకు వచ్చి ఓటేయడం తమకు లాభించే అంశమని ఆ పార్టీ భావిస్తోంది. ఓటేయాల్సిన బాధ్యత, కర్తవ్యం మీ పైన ఉంది. ఉదయం మీరందరూ కూడా ఎలక్షన్ బూత్ దగ్గర కొంతమంది వెళ్ళారు. వృద్ధులైతే నాకు తల్లి, తండ్రితో సమానమైనందరూ కూడా ఉదయం వెళ్ళారు. అదే మరిగా అక్క, చెల్లెళ్ళు వెళ్ళారు, ప్రజలందరూ వెళ్ళారు. అక్కడ ఈ యొక్క మిషన్స్ పనిచేయకుండా పోయిన దానివల్ల మీరు చాలా అసౌకర్యానికి గురయ్యే పరిస్థితికి వచ్చారు. ఎన్నికల కమిషన్
ఉద్యోగస్తుల్ని ట్రాన్స్ఫర్ చేయడంలో చూపించిన చొరవ ఈ యొక్క ఈవీఎంలు మెయింటైన్ చేయడం కానీ వీవీప్యాట్ పెట్టడం కానీ చేయలేకపోయారు. అందులో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. దీనివల్ల ఎండాకాలం చాలా అవస్థపడ్డారు. మీరు ఇప్పుడు కూడా అసంతృప్తితో బాధపడుతున్నారు. నేను ఒకే ఒక విషయంలో కోరుతున్నాను. మన పిల్లలు పరీక్ష రాసేటప్పుడు మనం ఏ విధంగా అయితే బయట నిలబడుకొని 6 గంటలు కానీ 7 గంటలు కానీ 8 గంటలు కానీ వాళ్ళు పరీక్ష రాసే వరకు మనం బయట ఉంటాం. నైతికంగా వాళ్ళకు ఒక సపోర్ట్ ఇస్తూ ఉంటాం. ఇది రాష్ట్రానికి పరీక్షా సమయం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మళ్లీ సాయంత్రం 4 గంటలకు వచ్చి మీరందరూ లైన్లో పడుకొని మీ ఓటు హక్కును ఉపయోగించండి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మీ వంతు కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించవలసిందిగా కోరుకుంటూ, ఇబ్బందులు ఉన్నప్పుడే పట్టుదల పెరగాలి, ఇబ్బందులు ఉన్నప్పుడే స్ఫూర్తి రావాలి. ఆ స్ఫూర్తినిచ్చి ఈ రాష్ట్రం కోసం మీరు త్యాగం చేయాల్సిందిగా కోరుకుంటూ, మీకు జరిగినటువంటి ఇన్కన్వీనియన్స్ని, అసౌకర్యాన్ని నేను పూర్తిగా బాధపడుతూ విచారిస్తూ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మర్చిపోవద్దండి, మీ ఓటు. ఆ ఓటు ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తుంది, ధర్మాన్ని కాపాడుతుంది, ప్రగతిలో ఉండిపోతుంది, భావితరాలకు ఉపయోగపడుతుంది. అది చేయాల్సిందిగా మరొకసారి నేను మొదలు కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ప్రధానంగా ఎన్నికల్లో మహిళలు, వృద్ధులు, రైతులు పెద్ద ఎత్తున పోలింగ్కు తరలిరావటం టీడీపీకి అనుకూలించే అంశంగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రజలు ఆమోదించారని, దీంతోనే తమను మరోసారి ఆశీర్వదించి అధికారం అందించేందుకు పోలింగ్ స్టేషన్లకు తరలి వచ్చారని వారు చెబుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఇదే మాట అంటున్నారు. ఇక ఓటమి భయంతోనే వైసీపీ దాడులకు పాల్పడిందన్నది వారి మరో వాదన. ఇందులో నిజాలు ఎలా ఉన్నా మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈసారి మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనటం మాత్రం ఉత్కంఠ రేపుతోంది. తెలుగుదేశం పార్టీ నేతల లెక్కలు ఎలా ఉన్నా భారీ ఎత్తున సాగిన పోలింగ్ ఎవరికి అనుకూలించేదన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇది మహిళలు చేసిన పెద్ద ఉద్యమం. రియల్ గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, గర్వపడుతున్నా. మా చెల్లెళ్ళు, అక్కలు ఎవరైతే ఓల్డ్ ఏజ్ ఒకరు చనిపోయారు, అయినా కూడా వదిలిపెట్టలేదు. మళ్ళా సాయంత్రం రోజు మందలు పడుకున్నారు, మళ్ళా మేము ఓటు వెళ్ళాం. ఇవన్నీ మీకు కనపడమని అడుగుతున్నా. ఆర్ఎస్ఎస్ కార్యకర్తని ఇక్కడ పంపిస్తారు అబ్జర్వర్గా. ఏమనుకుంటున్నారు అంటే అంత చులకనైపోయాం మేము. ఇవన్నీ కూడా ఎన్ని చేయాలో అన్ని చేశారు. కానీ ఈరోజు ప్రజలు తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ముందువి ఈరోజు ఈ రాష్ట్రం పరువు కాపాడింది, బాధితగా వ్యవహరించింది రాష్ట్ర ప్రజానీకం 5 కోట్ల మంది. వాళ్ళందరికీ మరొక్కసారి చేతులెత్తి నమస్కారాలు చేసుకుంటూ, వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తూ, ఇది ఇక్కడికి ఎండ్ కాలేదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రేపే ఢిల్లీకి వెళ్తున్నాను. ఎందుకు చేశారో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇది అవుతానే ఏం చేయాలనో ఈవీఎం పని కూడా లాజికల్గా తీసుకెళ్తాం. నమ్మకం లేని వ్యవస్థను పెట్టుకొని రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదు. తెలియని వ్యవస్థను పెట్టుకొని మీకు అందరికీ చెప్తుంటే ఓడించండి, ఈ రాష్ట్ర ప్రజలు ఓడించండి, నాకేం బాధ. కానీ మీరు ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి, మీ అధికారాలు మ్యానిపులేట్ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే మాత్రం దట్ ఇస్ ది లాస్ట్ థింగ్. వీఆర్ క్యాపబుల్ ఆఫ్ రెసిస్టింగ్, వీఆర్ క్యాపబుల్ ఆఫ్ ఫైటింగ్. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఏ స్థాయికైనా వెళ్తాం. విల్ రెస్టోర్ డెమోక్రటిక్ స్పిరిట్, డెమోక్రసీ. ఎన్నికల నిర్వహణపై కూడా చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏమాత్రం అవకాశం చిక్కినా ఈసీని, కేంద్రాన్ని వదిలిపెట్టకుండా దులిపేస్తూ ముందుకు సాగిన బాబు పోలింగ్ నిర్వహణ తీరు ఘోరంగా ఉందంటూ విమర్శించారు. ఇప్పుడు జరిగిన సంఘటనలన్నీ ఒకసారి చూసుకుంటే సిస్టమేటిక్ గా దేశంలో ఎలక్షన్స్ ని ఒక ఫార్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.
అందుకే మేము ఎలక్షన్ కమిషన్ కూడా పోయేసి 22 రాజకీయ పార్టీలు అసలు మాకు ఈ ఈవీఎంల పైన నమ్మకం లేదు, ఇట్ ఈస్ మేనేజబుల్, ఇట్ ఈస్ ట్యాంపర్ ప్రూఫ్ కాదు, రెండోది పనిచేయవు, కాబట్టి మీరు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఎక్కడికక్కడ బ్యాలెట్ పేపర్ పెట్టుంటారు అనుకోండి, ఈ మెకానిక్స్ అవసరం లే కదా. ఇప్పుడు ఎవరికైనా తెలుసా ఈవీఎం అంటే ఏంటని? వీఆర్ హ్యావింగ్ ఏజెంట్స్, కనీసం మీకు తెలుసా? మీ ఓటు ఎవరు పడింది మీకు తెలుసా? పోనీ పేపర్ వాళ్ళకి ఇంటలెక్చువల్ తెలుసా? టెక్నాలజీ ఎక్స్పర్ట్ తెలుసా? మీరు ప్రెస్ చేస్తున్నారు, ప్రెస్ చేస్తే బీప్ సౌండ్ వచ్చింది, పక్కన ఇంకోటి పెడుతున్నారు ఈవీప్యాట్, అది నేను ఫైట్ చేసిన తర్వాత వచ్చింది ఈవీప్యాట్ వచ్చింది. ఆ ఈవీప్యాట్ ఉదయం కనపడదు, థర్మల్ పేపర్ మెల్ట్ అయిపోతుంది, తర్వాత అది కౌంట్ చేయాలంటే వారం రోజులు పడుతుంది చెప్తారా మీరు? వారం రోజులు దేనికి పడుతుంది? ఒకప్పుడు పేపర్ బ్యాలెట్ ఉంటే హౌ మెనీ డేస్ ఇట్ హస్ టేకన్? 24 hours మ్యాక్సిమం, ఆర్ 12 hours ఆర్ 18 hours. మార్నింగ్ చేస్తే నెక్స్ట్ డేకి అవుతుంది. 16 టేబుల్ వేస్తారు, మొత్తం లెక్కేస్తారు, కౌంట్ చేస్తారు, అందరూ చూస్తారు, ట్రాన్స్పరెంట్గా జరిగేది. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి అనుకూలమైన వాతావరణం ఉందంటున్నారు తెలుగుదేశం నాయకుడు. ఇక్కడి ఉద్దాన కిడ్నీ బాధితులకు టీడీపీ అండగా నిలిచిందని, తిత్లీ తుఫాన్ సమయంలో జిల్లా వాసులకు ప్రభుత్వం అండగా నిలిచిందని టీడీపీ నేతలంటున్నారు. ఈ విశ్వాసం ప్రజలు గమనించే తమ పార్టీని ఇక్కడ ఆదరిస్తున్నారని నేతలు చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో టీడీపీకి అశోక్ గజపతిరాజు కుటుంబం అండగా నిలవటం కలిసొచ్చే అంశంగా వారు లెక్కలు వేసుకుంటున్నారు. విశాఖపట్నం జిల్లాను హుదూద్ తుఫాన్ అతలాకుతలం చేసిన సమయంలో చంద్రబాబు అక్కడే ఉండి ప్రజల ఇక్కట్లు తీర్చారని, తుఫాన్తో ఆనవాలు కోల్పోయిన విశాఖకు తిరిగి పునర్జీవం పోశారని, అలాగే విశాఖను ఓ మంచి నగరంగా తీర్చిదిద్దారని చెబుతున్న టీడీపీ నేతలు ఈ విషయం ప్రజలు మర్చిపోరని, ఓట్లతో వారు టీడీపీకి అండగా నిలుస్తున్నారని వివరిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తమదే పైచేయిగా వారు భావిస్తున్నారు. ఇటు ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎదురీత దిశగా సాగిన మెజారిటీ స్థానాలు తమకే దక్కుతాయన్న విశ్వాసం ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో టీడీపీకి అనుకూలమైన వాతావరణం ఉందని, కడప, అనంతపురం జిల్లాల్లో టీడీపీకి మంచి ఆదరణే లభిస్తోందని అంటున్నారు. కర్నూలు జిల్లాలో కలిసొచ్చిన నేతల కలయిక పార్టీ విజయం సాధించేందుకు ఓ సోపానంగా వారు చెబుతున్నారు. ఇప్పుడు ఎక్కడ వేరే ట్రాన్స్పరెన్సీ? ఈవీఎంల మీద ఎందుకు మీరు ఈ మాదిరిగా ఒక డెమోక్రసీని ఒక ఫార్స్గా ఎందుకు తయారు చేశారు? బజార్లో అమ్ముకునే పరిస్థితికి వస్తున్నారు. ఒకడు వస్తాడు, నువ్వు నా 5 కోట్లు ఇస్తే నేను ఎమ్మెల్యే గెలిపిస్తా అంటాడు. అంటే ఈవీఎంల పైన ఆధారపడాలండి మనం? 5 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యే కావాలన్నా అవుతామా లేదో వేరే కథ, టెక్నాలజీ ఉందో లేదో తెలియదు, కానీ మార్కెట్లో సరుకు మారికి తయారైంది ఎమ్మెల్యే పదవి అనేది. మీకెందుకు నాకు ఇవ్వండి, నేను గెలిపిస్తానంటాడు. ఇన్ని జరిగిన తర్వాత మేము అడిగితే 50% కౌంట్ చేయమంటే 22 పొలిటికల్ పార్టీస్ అయితే ఎందుకు మీరు చేయలేదు? ఐ ఆస్క్ స్ట్రైట్ క్వశ్చన్, ఎలక్షన్ కమిషన్ యూ టు ఆన్సర్. 6 days పడుతుందా? ప్రూవ్ చేస్తాను నేను. ఎన్ని రోజులు పడుతుందండి? 6 hours పడుతుంది. 6 days అవసరం. అందులో కూడా ఒక స్లిప్, ఆ స్లిప్ ఏంటి? పేరు, దాంట్లో ఒక సింబల్ ఉంటుంది, అంతే కదా. ఆ సింబల్ సెగ్రిగేట్ చేయడం, కౌంట్ చేయడం అయిపోయింది. 1000 votes కౌంట్ చేయడం ఎంత పడుతుంది? 16 tables అయితే 6 రోజులు పడుతుందని చెప్పి అడ్డం పడి అసలు కౌంటింగ్కి కూడా 5 votes ఇచ్చారు. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ ఇన్ దిస్? నిన్న చూసిన తర్వాత ఎవరికైనా ఈ దేశంలో ఈవీఎంస్ పైన నమ్మకం ఉందండి? నేను అడుగుతాను. ఆ ఈవీఎం రిపేర్ రావడం ఏంటి? ఎవరో వద్దు, మీరందరూ ఇంటలెక్చువల్స్, యూ నో హౌ టు ఆపరేట్ ఈవీఎం. మినిమం కామన్ సెన్స్. మీరు 2 గంటల తర్వాత ఎప్పుడైనా ఒక పోలింగ్ స్టేషన్ 2 hours కానీ ఆగిపోతే, సరిగా చేయకుండా 2 hours పైన అయితే ఆటోమేటిక్గా అర్జెంట్ పోలింగ్ ఉంది. ఎందుకు మీరు ఇవ్వలేదు అర్జెంట్ పోలింగ్? నేను ఈసీఐ చీఫ్ కమిషనర్ ఫోన్ చేశాను, ఇక్కడ త్రివేదికి ఫోన్ చేశాను. ఎందుకు ఇవ్వరని అడుగుతున్నా. మీరు ఇవ్వకుండా చేసి 3:30 వరకు ఓట్లు వేపిస్తారా మీరు?
నేతలు అధినేత చంద్రబాబు లెక్కలు ఎలా ఉన్నా మొత్తానికి ఓటర్లు ఇచ్చిన తీర్పు మాత్రం ఈవీఎంలలో భద్రంగా ఉంది. అది టీడీపీ అనుకూలమో వ్యతిరేకమో తేలేందుకు సమయం పడుతోంది. మొత్తానికి విజయం మాదే అన్న ధీమాలో ఉన్న టీడీపీ నేతలు మరోసారి లెక్కలు వేసుకోవటంలో మునిగిపోయారు. ఓటర్ల మనోగతం ఏమిటో అంతుపట్టక మరికొందరు అయోమయంలో పడ్డారు. బారులు తీరిన ఓటర్లు ఎవర్ని కరుణించారోననే కలవరం వారిని వెంటాడుతోంది. 130 సీట్లు గెలుచుకోబోతున్నామంటూ చంద్రబాబు లెక్కలు చెప్పినా ఎక్కడో ఓ చిన్న సందేహం మాత్రం తెలుగు తమ్ముళ్లను వేధిస్తోంది. ఈ వేదన ఫలితాల వరకు తప్పదు మరి.